వస్తాను మావయ్య గారు. అబ్బాయి దగ్గరికి నాకు రావాలనే ఉందమ్మా, కానీ నాకు ఆ ధైర్యం లేదు. నువ్వు వెళ్ళరా అమ్మా. రాదమ్మా, రామ్మా, బండెక్కు. ఏ తీరుగా నన్ను దయచూచెదవో హినవంశోత్తమ రామా, నాతరమా భవసాగర నీరగ నడినదడే రామా. పేరు గోపి, ఊరు మొగల్తూరు. వృత్తి సంగీత విద్వాంసులని చెప్పు తిరుగుతుంటాడు. చేసిన నేరం హత్యా నేరం. ఏరా, పులిరాజు అనే వ్యక్తిని ఊరవతల పాండవుల మెట్ట దగ్గర నీ పాత కచ్చలతో పగతో అతని మెడ మీద కాలిసి తొక్కి చంపేసి, అందుకు ఊరంతా సాక్ష్యం ఉంది. చేసిన నేరం ఒప్పుకుంటే సరే సరే, లేదా మా పద్ధతుల ప్రకారం నిన్ను ఒప్పించి బోన్లో నిలబెట్టి శిక్ష వేయించడం మా వృత్తి ధర్మం. మర్యాదగా చేసిన నేరం ఒప్పుకుంటావా లేదా? నీ చేత ఎలా ఒప్పించాలో మాకు బాగా తెలుసు. ఎరా, మాట్లాడవేరా? వండర్ఫుల్ గా ఉందయ్యా జైలు. మెట్లు బీకేసిన హార్మోని పెట్టిలాగా ముచ్చటగా ఉందిరా నీ ముఖం. పోలీసు వాళ్ళు తలుచుకుంటే సొన్నంలోకి ఎముక కూడా లేకుండా చేసేయగలరని ఎప్పటికి నమ్మకం వచ్చిందయ్యా జైలు. అదేంట్రా హార్మోని పెట్టి అట్ట మెడ ఉంచుకుని నిలబడిపోయావు? మెడ నిలబట్టలేదా? ముఖం చల్లట్లేదా? మాట్లాడవేడరా. మీరాగండి సార్, మీరే శ్రమ పడతారు మేముండగా. ఒళ్ళు పొగరెక్కిందా? పెద్ద నువ్వు చేసుకుంటావా? మాట్లాడవేరా? అలా చూస్తారేంట్రా? అది మక్కిలు ఎలగొట్టండి. Don't move. కాలుస్తావా? కాల్చు, కాల్చు, కాల్చరా. నేనిప్పుడు మగ మహారాజులాగా బయటికి వెళ్ళిపోగలను, కానీ అలా చేయటం లేదు. ఎందుకో తెలుసా? నేనే నేరం చేయలేదు గనుక, నా నిజాయితీ నాకు రక్షణ కల్పిస్తుందని నమ్ముతున్నాను గనుక నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడికిక్కడే ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టగలను. కానీ
నేను తాళి కట్టిన పిల్లకు నువ్వు తండ్రి అయిపోయావు గనక బతికిపోయావు. పో, పో ఇక్కడి నుంచి. ఇన్నాళ్ళు నువ్వెన్ని హింసలు పెట్టినా భరించాను. కారణం నీ కాకి బట్టల మీద ఉన్న గౌరవంతో. కానీ ఈరోజు ఆ కాకి బట్టల వెనుకున్న పశుత్వాన్ని అసహించుకుంటున్నాను. ఇక నుంచి పశువుల డబ్బు కమ్ముడుపోక ఒక బాధ్యత గల ఆఫీసర్గా బతకడం నేర్చుకో. కాబట్టి లాక్ చేసుకో.